యేసు ప్రభువారు ఒక గ్రామం వెంబడి వెళ్తూ ఉన్నారు. అది నాయీను అనేటటువంటి గ్రామం. మరి ఆ ప్రాంతంలోనికి యేసు ప్రభువారు వెళ్తూ ఉంటే ఒక పిల్లవాడు చనిపోయినట్లుగా ఆ ఊరి ప్రజలంతా కూడా ఆ పాడు వెంట మరి ఆ అబ్బాయి యొక్క తల్లి ఉన్నట్లుగా, విధవరాలు ఉన్నట్లుగా మనం గమనిస్తాం. మరి ఆ యవనస్తుడు చనిపోవడంతో ఊరి వారందరూ కూడా దిగ్భ్రాంతికి లోనయ్యి అందరూ కూడా ఒక చాలా బాధాకరమైన పరిస్థితిలో ఉంటూ ఉన్నారు. కానీ యేసుప్రభు వారు వెళ్ళి ఆ పాడని ముట్టుకున్నాడు. ఆమెతో అంటూ ఉన్నాడు, అమ్మా ఏడవకు అన్నాడు. మరి మనం బాధల్లో ఉంటే యేసుప్రభు వారు నువ్వు సమస్యల్లో ఉంటే ఆయన చూస్తూ ఉండేటటువంటి దేవుడు కాడండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నువ్వు ఇబ్బందుల్లో ఉంటే ఆయన నిన్ను పట్టించుకునేటువంటి కాడు. అరే యేసుప్రభు వారు అన్నారు, అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. మనం అడగాలి కదా, అంటే ప్రార్థన చెయ్యాలి. మరి ఆమెతో అన్నాడు, అమ్మ ఏడవకు అని ఆ పాడను ముట్టుకుని ఆ చిన్నవాడిని లేపాడు. వాడు బ్రతికాడు, తల్లికి అప్పగించాడు. ఓకే, నువ్వు సమస్యల్లో ఉన్నప్పుడు ఆయన చూస్తూ ఊరుకోడు. నువ్వు బాధల్లో ఉన్నప్పుడు ఆయనని విడిచిపెట్టడు. నువ్వు ఆందోళన ఉన్నప్పుడు ఆయన విడిచిపెట్టడు. మరి దేవుడు మరి ఎట్ట మనకు దేవుడు సహాయం చేయాలి? మనకు ఎలాగున్న దేవుని సహాయం మనం పొందాలి? మరి యేసుప్రభు మరి దేవుడు తన వాక్యంలో అన్నాడు, మీకు శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేయండి. మరి అలాగనే మీకు సంతోషం కలిగినప్పుడు కీర్తనలు పాడండి అన్నాడు. కాబట్టి మనం మన బాధల్లోనే కూరుకొని పోకుండా కొంచెం బయటకు వచ్చి మరి ప్రార్థించేవారుగా, దేవుని స్తుతించేవారుగా ఉండాలి. ఖచ్చితంగా నీ బాధల్లో నుంచి దేవుడు నీకు విడుదలిస్తాడు, సహాయం చేస్తాడు, తోడే ఉంటాడు, నడిపిస్తాడు. మొర్రపెట్టవు, నీకు ఉత్తరం ఇస్తానన్నాడు. మరి నువ్వు క్రమంగా ఆయన వెంబడిస్తే నీలో గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. దేవుడు నిన్ను లేవనెత్తి బలపరిచి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.